నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీఎస్టీ వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించడంలో కూటమి నేతలు. సినిమా హాల్ ని తలపిస్తున్న పైడివాడ అగ్రహారం రైతు భరోసా కేంద్రం. జీఎస్టీ వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించడంలో కూటమి నేతలు, కార్యకర్తలు ముందుండాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీఎస్టీ వలన పేదలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ రూపొందించిన గోడ పత్రికను గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు సందిరెడ్డి మురళి మనోహర్, ప్రధాన కార్యదర్శి నందికా శివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీఎస్టీలో చోటు చేసుకున్న పెను మార్పుల వల్ల ఈ దేశంలో ఉన్న పేద మధ్యతరగతి 15,000 రూపాయల వరకు లాభం చేకూరుతుందన్నారు. భవిష్యత్తులో దీని ఫలితాలు అద్భుతంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగం ప్రతినిధులు బంక సత్యనారాయణ, అజీజ్ బాషా, మడిష రమణ, ముద్రగడ శ్వేత, సూర్యరావు వర్మ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గాజువాకలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమానికి మా వాణిజ్య విభాగంలో దాని ప్రెసిడెంట్ అయినటువంటి మురళి గారి ఆధ్వర్యంలో, వాణిజ్య విభాగం మొత్తం ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో మరి కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి. దీంట్లో మరి ఏపీఐసి డైరెక్టర్ ప్రసాద్ సీన్ గారు ఈరోజు జిఎస్టి సంస్కరణలో భాగంగా పేదవాడికి అండగా ఉండాలని కూటమి ప్రభుత్వం పేదవాడి పక్షాన ఉంటుందనే విధంగా ఈరోజు జిఎస్టి సంస్కరణలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంతా కూడా పేదవాడికి న్యాయం జరగాలి, వారికి కనీసంగా ఈ నిత్యావసర వస్తువుల కొనుగోలులో వాళ్ళకి కొంత ఆదాయం రావాలి, ఆదాయం అయ్యేటట్టు ఉండాలని చెప్పేసి వాళ్ళని ఆలోచన చేయడం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దానికి మద్దతు పలకడం, ఈరోజు ప్రతి పేదవాడికి 15,000 రూపాయల దాకా కూడా ఒక సేవింగ్ వచ్చేటట్టుగా, ఆదా అయ్యేటట్టుగా మరి తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు జిఎస్టి తగ్గించడం వల్ల 4 స్లాబులు ఉంటే చాలా కన్ఫ్యూజన్ ఉండేది. ఈ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ఇటు వ్యాపారస్తులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, పేదవాడు ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే 2 స్లాబులకి తగ్గించడం, అలాగే నిత్యావసర వస్తువుల మీద కొన్ని సందర్భాలు 5%కే తీసుకురావడం, ఇంకా తగ్గించడం కూడా జరిగింది. ఇది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇప్పుడు మనకి రాష్ట్రానికి ఆదాయం తగ్గేటప్పుడు కూడా సుమారు 8,000 కోట్ల రూపాయలు పేదవాడికి డైరెక్ట్ గా బెనిఫిట్ వచ్చేటువంటి సంస్కరణ తీసుకురావడం జరిగింది. 8,000 కోట్లు రాష్ట్రానికి నష్టం అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేదవాడి పక్షాన ఉండాలి, ఈ సంస్కరణలకి మద్దతు పలకాలి, వాళ్ళ జీవితంలో వెలుగు చూడాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అంటే పేదవాడి పక్షాన్ని నించుంటుందని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం జిఎస్టికి మద్దతు పలకడం జరిగింది. సంస్కరణలకి నిజంగా చాలా ఆనందంగా ఉంది. చాలా మంది పేదవాళ్ళు కూడా ఇన్సూరెన్స్ మీద, వాటి మీద కానీ, నిత్యావసర వస్తువుల మీద కానీ చాలా తగ్గించి ఇన్సూరెన్స్ మీద అయితే 0 చేయడం కూడా జరిగిందని చెప్పి, హెల్త్ ఇన్సూరెన్స్ 0 కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి అలాగే మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. ప్రభుత్వంలో వాణిజ్య విభాగంలో గాజువాక తరపు నుంచి మా ప్రెసిడెంట్ గారు మురళి గారు, మా సభ్యులు, సెక్రటరీలు, ఆర్గనైజరింగ్ రెడ్డి గారు, అధికార ప్రతినిధులు మొత్తం వచ్చినందుకే సంతోషం. మాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడికి జీవితాంతం రుణపడి ఉంటాం. ముఖ్యంగా పల్లా శ్రీన్ గారు మాకైతే మమ్మల్ని నమ్మి గాజువాక వాణిజ్య విభాగంలో మీరు బాగా చేయాలని మా మీద నమ్మకం పెట్టారు. ఎమ్మెల్యే గారి మాట ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి మా తరఫున నేను మీకు విన్నవించుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు జిఎస్టి సంస్కరణలో మన ఆంధ్రప్రదేశ్ లో, మన విశాఖపట్నం హైయెస్ట్ జిఎస్టి పే చేసే దేశం అని ఉండి, ఇప్పుడు మన రాష్ట్రంలో, మన దేశంలో జిఎస్టీలో మనం 2nd పొజిషన్, 3rd పొజిషన్ లో జిఎస్టీ పే చేస్తున్నామండి. రేపు గూగుల్ ఇదంతా వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో మనము ఇండియాలో హైయెస్ట్ పే చేసే రాష్ట్రం అయింది. డెఫినెట్ గా మేమందరం పల్లా శ్రీన్ గారి ఆధ్వర్యంలో, మా తెలుగుదేశం పార్టీని, మా వాణిజ్య విభాగాన్ని, మా మురళి గారి ఆధ్వర్యంలో మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.
ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా తరపున నా మాధవన్నకి, నన్ను మళ్ళీ రాజకీయాల్లో తీసుకుని వచ్చిన నా మాధవన్నకి పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు అజీజ్ బాషా అండి. నేను వాణిజ్య విభాగం సెక్రటరీ అండి. 4 పంచాయతీల వారికి ఒకే దగ్గర రైతులకు పంపిణీ చేస్తే ఎలా ఇది సాధ్యమేనా? అలాంటి పరిస్థితుల్లో కూడా సర్పంచ్ వడ్డాది అప్పలరాజు చాకచక్యంగా వ్యవహరించి ఏ గొడవలు లేకుండా ఎవరికి కావాల్సిన యూరియాను దగ్గరుండి మరి వాళ్ళకి ఇప్పించి పంపించారు. ఇది ఒక సర్పంచ్ గా చేయవలసిన మంచి పని. గ్రామ సర్పంచులు చాలా మంది ఉంటారు. సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉండే సర్పంచులు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. కానీ పైడివాడి అగ్రహారం సర్పంచ్ వడ్డాది అప్పలరాజు అలా కాదు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను అని ముందుండి వారికి కావలసిన సహాయ సహకారాలు అందించి వెన్ను తట్టి ప్రోత్సహించే సర్పంచ్ వడ్డాది అప్పలరాజు. మండలంలో సర్పంచులకు ఇతనే సాటి, ఇతనే డైనమిక్ సర్పంచ్ వడ్డాది అప్పలరాజు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడలో మంగళవారం ప్రజలకు సంబంధించి యూరియా రావడం జరిగింది. అయితే ఈ యూరియా ఒక పంచాయతీ కాదు, 4 పంచాయతీలది. 4 పంచాయతీలకు ఒక దగ్గర ఇస్తే ఎంత గందరగోళంగా ఉంటుందో అధికారులకు తెలియదా ఏంటి? ఈ పని రైతులని ఇబ్బంది పెట్టడానికి తప్ప ఇది ఏమి కాదు. ఏ పంచాయతీకి ఆ పంచాయతీ పంపిణీ చేస్తే ప్రజలకు ఏ ఇబ్బంది ఉండదు. హాయిగా ఎవరికి కావలసిన వారు చక్కగా తీసుకెళ్తారు. కూటమి ప్రభుత్వం వారు ప్రజలపై దయ తలిచి ఏ పంచాయతీకి ఆ పంచాయతీకి పంపిణీ చేయమని ప్రజలు కోరుతున్నారు.
అధికారులు అయితే ఏమంటున్నారు, ఎమ్మెల్యేని అడగండి లేదంటే సీఎం అడగండి స్వామి, వాళ్ళు వస్తే మేము ఇస్తూ ఉంటారు అధికారులు. అంతవరకు వాళ్ళు చెప్తున్నారు, పూర్తిగా వాళ్ళకి తెలియదు. తెలియాలి మాకు ఊళ్ళకి స్థానిక ప్రజలు కాబట్టి గ్రామంలో తడిచి చెప్తాము. కానీ ఈ ఊరి ఎక్కడి నుంచి వస్తుందో ఏంటనేది ఎమ్మెల్యే గారు లేదా సీఎం గారు దృష్టి చూసుకుని ప్రజలకు ఇంకా మరింత ఎక్కువ ఊరే రావాలని మా కూడా కోరుతున్నాం. ఐడగ్గర పంచాయతీ సబ్బోర్ మండలం నుంచి ఎంపీటీసీ మాట్లాడుతున్నాను. గత సంవత్సరం నుండి ఇప్పుడు చాలా యూరియా కొరత ఎక్కువగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ తక్షణమే స్పందించి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ యొక్క దీన్ని పూర్తిగా ఆహ్వానం తెచ్చుకొని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఊరే వెంటనే రైతులకు అందేలాగా చేకూరుతారని మరి కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు పడ్డా అప్పలరాజు. నేను పైడవాడ సర్పంచ్ అండి. ఇక్కడ యూరియా కోసం చాలా మందికి దొరకని పరిస్థితి. గతంలో యూరియా కోసం ఇంత డిమాండ్ అనేది లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మా సచివాలయం పరిధికి 150 బస్తాలు వచ్చి ఆ రోజు కూడా చాలా ఇబ్బంది పడుతూ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడి కొంతమందికి దొరికింది, కొంతమందికి దొరకలేదు. ఇది సినిమాల్లో టికెట్ల కోసం కొట్టుకున్నట్టు జనాలు కొట్టుకునే పరిస్థితి ఉందండి. ఎందుకంటే దయచేసి గవర్నమెంట్ కూడా ఆలోచించవలసింది. యూరియా అనేది సినిమా టికెట్ కాదండి, 100 రూపాయలు 200 కాదు 500 నుంచి కొనుక్కోవడానికి. ఇక్కడ 200 కాదు 500 నుంచి కొనుక్కున్నా సరే యూరియా దొరకలేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ రైతులేమో 500 మంది వచ్చారు, 200 బస్తాలు వచ్చాయి. అది కూడా పంచాయతీకి 50, 60, 70 అని ఇస్తున్నారు. చాలా మంది రైతులు నిరాశతో వెళ్ళిపోయారు. వ్యవసాయం కూడా చేయడం దండగా అన్న టైప్ లో ఉన్నారు. అంచేత ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి మాకు రైతులకు అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకా ఒక 10 రోజులు 15 రోజులు పోతే ఇంకా యూరియా కోసం అసలు రైతులు ఎవరికి అవసరం లేని పరిస్థితి. ఈ 2-3 రోజుల్లో కూడా ఏమైనా 150 బస్తాలు వస్తే మిగతా రైతులందరూ కూడా ఇచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ గవర్నమెంట్ ని, కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. దయచేసి మా బాధల్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. జీఎస్టీ వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించడంలో కూటమి నేతలు. సినిమా హాల్ ని తలపిస్తున్న పైడివాడ అగ్రహారం రైతు భరోసా కేంద్రం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.